బొట్టు తీసుకుంటారా? ఎందుకు? గుడికెళ్ళొచ్చాను, బాసు కరుణించాలని. భాస్కర్ గారు బొట్టు తీసుకుంటారా? ఏంటి లీవ్ కోసమా? రుద్రాభిషేకం చేయించా, తిరుగు ఉండదు, బ్రహ్మాండం బద్దలైపోతుంది. మేడం కాఫీ. మేడం గారంటే ఈరోజు అత్తిరిపోయారు. స్లీవ్లెస్ అదిరిపోయింది. ఏం చేయలేదు. వస్తున్నాం సార్. కాఫీ ఎంత వాళ్ళు టైం చూసి పిలుస్తారు. కాఫీయా టీయా? ఏమయ్యా ఆఫీసుకు రాగానే కాఫీ తాగలా? ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండకల్లా. ఆఫీసుకు రావాలంటే భయం. నన్ను నా సొమ్మును జుల్లేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్లా కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్లా కొట్టడం టీ. ఈ సీట్లో ఆ సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటా నువ్వు? బొట్టు పెట్టుకుంటారా సార్? నుదుట బొట్టు చెవులో పూలు పెట్టుకునే బాపత్ కాదు నేను. ఎందుకు వచ్చావు చెప్పు. లీవ్ కావాలి సార్. ఏమయ్యా, ఏ ముహూర్తాన్ని ఆఫీసులో జాయిన్ అయ్యావో గానీ మొదట పెళ్లి చూపులు లీవ్ కావాలి సార్ అన్నావు. ఆ తర్వాత పెళ్లి లీవ్ అన్నావు. తర్వాత మా ఆవిడ కడుపు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు. తర్వాత డెలివరీ అన్నావు. పిల్లాడికి అక్షరాభ్యాసం భాష వెళ్ళాలన్నావు. మా అత్త పోయింది సెలవు అన్నావు. మా మామ పోయాడు సెలవు కావాలన్నావు. మా బావమరిదికి యాక్సిడెంట్ అండి అన్నావు. మా మరదల్ని పావు గడిచింది అన్నావు. చివరికి మా ఆవిడే లేచిపోయిందని ఏడుస్తూ వారం రోజులు ఇంటి పడుకుని వాళ్ళు వచ్చి ఆఫీస్కి ఎందుకని సెలవు చెప్పి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. పెళ్లి చూపులకు వెళ్ళాలి. నువ్వు ఒక్క క్షణం నా ఆఫీసులో ఉండేందుకు వీల్లేదు. జుట్టు పట్టుకుని బయటికి అవుతా. జుట్టు పట్టు పట్టుకుంటున్నావా? రెక్క పట్టుకుని అవుతా. పోబడికి పెళ్లి మ్యాటర్ సార్, ఈ ఒక్కసారికి ఇవ్వండి సార్. డిస్మిస్ చేస్తున్నా. 2 నిమిషాలు ఆఫీస్ నా టేబుల్ మీద రావాలి. నువ్వు పో. నువ్వురా. ఎవరు నువ్వు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. అయితే నా జాయినింగ్ ఆర్డర్. పోలకి జాగ్రత్తగా వీడు కొంచెం మూలశంక ఉందా? సార్ ప్లీజ్ రండి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఉన్న ఒక్క ఉద్యోగం ఊడిపోతే ఎలా? ఇప్పటికైనా అర్థమైందా? బొట్టు పెట్టి మరీ చెప్పు. రుద్రాభిషేకం చేయించాను, బ్రహ్మాండం బద్దలైపోతుందని. ఇప్పుడు ఏమైంది? పోస్ట్ మార్టం బద్దలైంది. పని చూసుకో. ఇప్పుడు ఎలా సార్? ఏం పర్లేదులేండి సార్. ఇవాళ కొత్త మేనేజర్ జాయిన్ అవుతున్నారు. 7 అవర్లో బాస్ మర్చిపోతారు. ఇదన్నా సార్ వాడే? ఆ మేడం పాలు ఎత్తుతా ఉంటే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి సార్ వాడే? టైం బ్యాడ్ రా. చాలా బ్యాడ్ పొజిషన్ లో పే చేయాల్సి వస్తుంది సార్ వాడే. నీ డబ్బులు కూడా ఆ మేడం దగ్గర ఎత్తే ఐడియా చెప్తారు, ఇంటారా సార్ వాడే? నీకు అంత సేన్ ఉందా? సరే చెప్పు. ఓకే సార్ వాడే. 2 పేరు బ్యాచిలర్స్ కదా సార్ వాడే. స్లోగా సెటప్ చేశారు వాడే. సెటప్? సెటప్ అంటే శీఘ్రం కళ్యాణం చేసుకోండి సార్ వాడే. కళ్యాణమా? ఓర్ని ఎవ్వ దానికి తిండెట్టాలంటే నా కొంప అమ్ముకోవాలరా. ఏమక్కర్లేదు సార్ వాడే. మీకంటే డబుల్ సాలరీ సార్ వాడే. ఫ్లైట్ కూలిపోయిందనుకో 15 లక్షలు డబ్బు వస్తుంది సార్ వాడే. అంటే నా పెళ్ళం చచ్చిపోవాలని కోరుకుంటున్నావురా నువ్వు? ఏమిటి వాడి మీద తిరిచిపడుతున్నారు? లేకపోతే చూడండి, మీరు నేను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటున్నాడు. వాడికేం పోయే కాలం వచ్చింది? అయినా మీరు చేసుకుంటానంటే మాత్రం నేను చేసుకుంటానేంటి? నేను ఫస్ట్ హ్యాండ్, మీరు సెకండ్ హ్యాండ్. నేను సెకండ్ హ్యాండా? ఎవడు చెప్పాడు? వాడే. మీ ఆవిడి ఫ్లైట్ కదా, లేచిపోయిందటగా. లేచిపోలేదు, చచ్చిపోయింది. పెద్ద డిఫరెన్స్ ఏముంది? సెకండ్ హ్యాండేగా. ఓకే. నాదో డౌట్. అసలు నీకు ఎయిర్ హోస్టెస్ పోస్ట్ ఎవడిచ్చాడు? వాళ్ళే ఇచ్చారు. అంటే పోస్టింగ్ పెద్ద జంబో జెట్లు బోయింగుల్లోనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? మరి వాయుదూతలు అయితే పడిపోతాయి కదా. ఇప్పుడు ఫ్లైట్ లో మీకు లగేజ్ ఏది కట్ చేస్తారా? నాకెందుకు కట్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడికి? త్రివేంద్రం. మరి వెళ్ళొచ్చుగా. నాకు లైట్ గా అర్థం అవుతుంది, చూసుకుందాం. వస్తా. లేకపోతే నా పెళ్ళం లేచిపోయిందని ఎటకారం ఆడతావా? పర్సనల్స్ కలగకూడదమ్మా. ఏమిటది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు సార్. బేసిక్ గా నాకంత టైం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియా దొర 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైనా? అలాగని గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు
నమస్తే. ఏమై మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదరా మన సీరియల్ అత్తలేని కోడలు కోడలు లేని అత్త దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు ముక్కంత సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్ ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. కాలు పట్టుకుపోయింది. ఎక్స్ట్రాలు చాలు, కాలు దించండి. అయ్యో, ఏజ్ బార్ లో ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఎవర్రా? ఏం చెప్తున్నారా లోపల? బయటికి రారా? ఎవర్రా పోలీసులని అరే ఒరే అని పిలిచేది? మర్యాద తప్పారు. ఎన్కౌంటర్ లో ఏసి పరేస్తా. గివ్ రెస్పెక్ట్ అంటే మూసుకుని ముందా పిల్లాడే ఎవరో చెప్పండి. ఈ ఊరు ప్రెసిడెంట్ నాకే చెప్పలేదు, నీకేం చెప్తారు? ఎన్నిసార్లు చెప్పాలి? అన్నయ్య గారు అడగండి. ముందు చెప్పండి రా, వాళ్ళు ఎవరో. లవ్ లో పడ్డ యూత్, పెళ్లి, పేరెంట్స్ ప్రాబ్లం, సేఫ్టీ కోసం మా దగ్గరికి వచ్చారు. అత్తకే లేక ఆకులు నాగుతుంటే అల్లుడు వచ్చి సంక్రాంతి పండగ ఎప్పుడు అత్తా అని అడిగాడంట. మిమ్మల్ని షెల్టర్ ఖాళీ చేయండి రా అంటే వాళ్ళకి షెల్టర్ ఎవడమన్నాడ్రా? వీఆర్ పోలీస్, ప్రొటెక్షన్ ఇవ్వటం మా కర్తవ్యం. ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు వీళ్ళు మాతోనే ఉంటారు. మేము వెంకటరాజపురంలోనే ఉంటాం. కట్టం కాదు, సంగతి వదిలిపెట్టండి. ఏమాయ్ ఇలాగ ఇంట్లో లేచిపోయి వస్తే మీ అమ్మ ఎంత బాధపడుతో ఆలోచించావా? మా అమ్మే లేచిపోమ్మంది. యారా అబ్బాయి, మీ నాన్న ఎంత కూలిపోతా ఉండుంటాడో అర్థమైందా నీకు? మా నాన్నే పంపాడు. ఇది ఎక్కడ ఫ్యామిలీరా బాబు, ఎట్లే నుంచి లేచి వచ్చినట్టు ఉంది. వాళ్ళతో ఏంట్రా మాటలు? ఏమే ముసలమ్మ, ఆశ్రమంలో ఉండాల్సిన వయసులో నీకు ఈ ఆవేశం ఏంటి? ఈ అమ్మాయిని చూస్తే నీ మనవరాలు అనిపించడంలా? ఇదే ప్లేస్ లో నీ మనవరాలు ఉంటే నువ్వు ఇలాగే చేస్తావా? వయసు రాగానే సరిపోదండి, కొంచెం ఆలోచించాలి. ఈ ఇద్దరి వల్ల ఈ ఊరికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందో? రాధా, నా మీద ఉంగు. నాకు డౌట్. ఆ ముసలమ్మ పేరు చెప్పగానే ఊళ్ళో ప్రెసిడెంట్ ప్రజలు గడగడ వణికిపోతారే, అటువంటిది మనవరాలు అనే పేరు చెప్పగానే ఇది వణికిపోతుందేంటి? నాకు అదే డౌట్. ఏదో ఉండే ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది. సార్, మీరు మాకు హెల్ప్ చేసి మా వల్ల మీరు అందరి చేత మాట్లాడుతున్నారు. మాకు చాలా బాధగా ఉంది సార్. వద్దు బాబాయ్, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోవటానికే మళ్ళీ మేము ఈ ఊళ్ళోకి వచ్చింది? ఎవరు ఏమన్నా సరే, ఏం జరిగినా సరే మీ పెళ్లి మేము చేసి తీరుతాం. ఆ గొడవలన్నీ మీకెందుకు, మేమున్నావుగా. అంతవరకు మీరు పచ్చటి పొలాల్లో హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉండండి. ఇప్పుడు ఏం చేద్దాం? రన్ చేద్దాం. అక్కడ బాత్రూమ్ తలుపుంది, అది వేచుగా. ఇదెందుకు వేసావ్? అంతా నీ వల్లే జరిగింది. నువ్వేగా ఊరికి టచ్ చేయగాని అని అరిచావు, నీ వల్ల జరిగింది. కాదు, నీ వల్లే జరిగింది. ఉండు. ఆ షాంపూ బాటిల్ ఇటు. ఈ టెన్షన్ లో స్నానం చేయాలా? ఏంటి ఇది? విసిరితే ఎలా పారిపోతుందో చూడు. ఇది మామూలు కుక్క కాదు, ఫుట్బాల్ కుక్క. ముందు నువ్వు దిగు. ఈ కోతి పనులు ఆపి ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. నువ్వు పంచే, డోర్ తీసుకుని నువ్వు వెళ్ళు. కుక్క నీ వెంట పడుతుంది. అప్పుడు నేను లెటర్స్ తీసుకుని నీ వెనకాల వచ్చేస్తాను. జోకా? జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. అయితే నువ్వు వెళ్ళు. ఓకే. కరుస్తుంది. ఐ లైక్ ఇట్. ప్లీజ్
టేక్ యూర్ సీట్. నా నెత్తి మీద పెట్టు. రిలాక్స్. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పాట పాడు. మీ సింగ్. నా పాట అంత బాగుంటుందా? కాదు, నీ పాట వింటే కుక్క పారిపోతుంది కాబట్టి. Party was nice, the party was pumping. Hey, B.I.O. And everybody having a ball. Hey, hey, B.I.O. And the girls fun to the car. And a woman shout out, who let the dogs out? Who let the dogs out? Hey, what the hell? Hey, oh my God, కోసి పడి చేస్తావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అయ్యో, ముందు దాన్ని ఆపు. అటుపక్క తిప్పు. అయ్యో, నీ వల్ల తడిపోతున్నాను చూడు. ఫ్రెండ్ అనే కదా? ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండే కదా? ఆ గర్ల్ ఫ్రెండ్ వేరు. అమ్మాయిలకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, అబ్బాయిలకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, హార్ట్ లో లవర్ ఒక్కరే ఉంటారు. ఇప్పుడు నా హార్ట్ లో ఒక అమ్మాయి ఉంది అనుకో, నీ హార్ట్ లో కూడా ఒక అబ్బాయి ఉండాలి కదా? ఎవరు? ఏయ్, షవరు ఆగిపోయింది. భలే కనిపెట్టావే. ముందు బయటపడే మార్గం చూస్తావా? ఐడియా ఏంటి? నువ్వు అటువైపు ఉండు, నేను డోర్ తెరిచి కుక్కని రెచ్చగొడతాను. అది లోపలికి రాగానే అటు నుంచి వెళ్ళిపోతాం. అప్పుడే చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు. ఇక్కడనే నీ పడక, పొద్దున్నే కొడుకు శైలకు లేపుతా. కూల్ సంతోష్. వెల్కమ్ ఈ రేంజ్ లో చెప్పాలా? ఎక్స్క్యూజ్ మీ. Better. Oh my God. స్మెల్ పడక ఇప్పుడు నిద్ర పట్టింది. కాఫీ కావాలా? బూస్ట్. బూస్ట్ ఓ పోయి తాగు. ఏం బిడ్డా, బూస్ట్ బాగుందా? ఓ పోయి బళ్ళతోటి సాఫ్ చేయి. మేడం, పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. అమ్మయ్యా. Oh shit! ప్రేమ కన్నను పెళ్లిదివేమని నేను గణాలిక తెస్తునని. ప్రేమ కన్నను రాంగ్ బటన్ నొక్కినట్టున్నాను. గణాలిక తెస్తునని సమసి చూసి ఆ రాజకుమారిని నూతని సురముగా గడుపుమని. నువ్వు దున్నాల్సిన ఎకరం నేల ఇదే, దున్ను. ట్రాక్టర్ ఎక్కడ? ట్రాక్టర్ గిక్టర్ ఏముండదు, ఇలాగే దున్నాలే. ఎలా?
ఏం బిడ్డ పొద్దుగాల బండికి పోతున్నావా? ఈవినింగ్ బండిలో కూడా వెళ్ళను. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. తీసుకో. ఏంటో ఈ జీవితం నాకు అర్థం కావట్లేదు. లండన్ లో అంత వండర్ఫుల్ లైఫ్ వదిలేసి ఈ చెత్త తింటూ అంతేలే. భగవంతుడు ఆయుష్ రేఖతో పాటు అదృష్ట రేఖ కూడా రాసుంటాడు. అది ఉన్నప్పుడే అనుభవించాలి. అది పోయిన తర్వాత ఏడ్చినా రాదు. వింటున్నాడా? వింటున్నట్టున్నాడు అంకుల్. లే బండా, కొంతమంది ఫుల్ లైఫ్ మెషిన్ లా పనిచేస్తారు. లక్షలు కోట్లు సంపాదించి కానీ చాలా అదృష్టవంతులు అనుకుంటారు. కానీ ప్రేమని మించిన అదృష్టం ఇంకోటి లేదని తెలుసుకోరు. అది తెలుసుకునేసరికి లైఫ్ ఫినిష్ అయిపోతుంది. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? ఏంట్రా ప్రేమ 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 అని వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఏంటి ఇవన్నీ చేసేది? ప్రేమకు పెద్ద పవర్ ఉన్నట్ట? మేం చేయలేమా ఇవన్నీ? తినలేమా దీన్ని? ఏం తినాలా? అంతేగా పెద్ద పోజు కొడుతున్నాడు వీడు. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారా అంకుల్? అంకుల్ కార్లో కూడా మంచినీళ్ళు లేవు. వేరా ఇదిగో కొడో. పుట్టవే. ఓయ్ అదిరిందా షాట్. అమ్మని అమ్మ కర్ణించు తల్లి, నీ మీద ఆశలు పెట్టుకుని. ఎవరా నువ్వు? బెల్లై. ఎవడు నువ్వు? ఎవరు సార్ మీరు? అప్పల్ స్వామి, రామస్వామి, వెంకటస్వామి, మునిస్వామి, రంగస్వామి, నరసింహస్వామి, కుమారస్వామి, అయ్యర్ స్వామి, వీరస్వామి. రాపో అయిపోయిందా? ఇలా 9 మంది పుట్టి చేస్తే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాకూడదు, చంపేవాడు కావాలని మా అమ్మ నాకు అసలు పేరే పెట్టలేదురా. అవునా? అవును. నేను నీకు పేరు పెడతలే గాని మీ ఊరికి హైదరాబాద్ నుంచి శ్వేత అనే అమ్మాయి వచ్చిందట. ఇక్కడే ఉందట. ఎక్కడుందో చూపిస్తావా? ఈ బిల్ల కొట్టింది ఎవరో తెలుసా? ఎవరు? శ్వేత. అవునా? ఏడుంది? అక్కడ ఉంది. అదిగో శ్వేత. నమస్తే అమ్మా, మంచిగా ఉన్నారా? వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా? ఆహా చిచ్చి బానే ఆడుతున్నారే. ఏ మాట ఇది? బిల్లం కోడు. బిల్లం బిల్లివు. ఏ బిల్ల? ఇదిగో బిల్ల. అది బిల్ల అంటే ఇదా? ఇదిగో నీ బిల్ల. అక్కడ మీ నాన్న నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని పరేషాన్ అవుతున్నాడు. మనం పోదాం పద. ఎక్కడ పోయింది? ఇక్కడ ఆడుకుందాం. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు.
టెంపోరావు మనం అంటే చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ 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 తెలుసు మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి వేసేయాలా? అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఓ నేను వేసేయాల్సింది పొలాన్నమాట. కరెక్ట్ అయ్యా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. కొత్తగా ఒక మందు వచ్చింది. 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుద్ది. 2 లీటర్లు పోస్తే పొలం చచ్చిపోద్ది. ఈ సంగతి మాత్రం బయట ఎవ్వరికీ తెలియకూడదు. వేసేస్తా. తొందరగా కలపండి. అలాగేనా? నువ్వు కలుపు. నువ్వు పోయి మటన్ బిర్యానీ తేడా కొట్టినట్టుంది. కడుపులో కూడా అంటుందిరా. ఈ సౌండ్ ఇక్కడ కదన్నా, అక్కడ. ఎవర్రా వాడు? అన్నా నాకు తెలీదన్నా. అన్నా సేమ్ టు సేమ్. ఏంటి అరుపులు? ఇందాక నుంచి ఒకటే గొడవ. ఏమైంది మీకు? వేసేసాడు, బాగా వేసేసాడు. తప్పిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. ఇంటి లెక్కలేస్తున్నా. అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు. నాకంటే పెద్దదో ఒకడు కళ్ళతోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. హలో, నువ్వు ఆలోచిస్తా ఉండు, నేను ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటా. అదే మరి, పొలాన్ని వేసేమని తొక్కలో సలహా ఇచ్చింది మీరు. బెడిసి కొట్టింది. ఈసారి సలహా నేను చెప్తాను, వర్కౌట్ అయిపోతే చెప్పుతో కొట్టండి. నన్ను నమ్మండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. డబ్బు పని అయిన తర్వాత ఇస్తాను.